ఓం శాంతి. సాకర్ మురళి. ఈరోజు డేటు 16/11/24. मीटिंग వచ్చి बाबा आए हैं तुम्हें रूहानी हुनर सिखाने, जिस हुनर से तुम सूर्यवंशी से भी पार शांति धाम में जाते हो. బాగా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, తండ్రి వచ్చినారు మీకు అనంతమైన ఆత్మిక కళ నేర్పించేదానికి. ఈ ఒక్క కళ ద్వారా మీరు సూర్యవంశము, చంద్రవంశం ఇంకా కూడా అతీతంగా శాంతిధామానికి చేరుకుంటారు. ఈరోజు ప్రశ్న, సైన్స్ గమండ్ और సైలెన్స్ గమండ్ में कौन सा अंतर है? సైన్స్ ఒక గమండము మరియు సైలెన్స్ ఒక గమండంలో ఎటువంటి అంతరము ఉంది? జవాబు, साइंस घमंड चांद सितारे पर जाने के लिए कितना खर्चा करते हैं. సైన్స్ ఒక గమండం వాళ్ళు నక్షత్రాలు, చంద్రుడు అక్కడిని ఇంకా అతీతంగా దూరంగా వెళ్ళేదానికి ఎంత ఖర్చు చేస్తుంటారు. शरीर का जोखम उठाकर जाते हैं, उन्हें ये डर रहता है कि रॉकेट कहाँ फैल ना हो जाए. శరీరం ఒక భయాన్ని తీసుకుని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఈ ఒక భయం ఉంటుంది, రాకెట్ ఎక్కడైనా ఫైల్ కాకుండా ఉంది. तुम बच्चे साइलेंस घमंड वाले बिना कौड़ी खर्चा सूर्य चांद से भी पार मूल वतन में चले जाते हो. మీరు పిల్లలు సైన్స్ ఒక గమండం వాళ్ళు ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా సూర్య చంద్రుని ఇంకా కూడా అతీతంగా మూలవతనానికి చేరుకుంటారు. तुम्हें कोई डर नहीं क्योंकि तुम शरीर को यहाँ ही छोड़कर जाते हो. మీకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మీరు దేహాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తారు. शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते. बच्चे सुनते तो रहते हैं कि साइंसदान चांद पर जाने का प्रयत्न करते रहते हैं. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మీయ పిల్లలకి చెప్తుంటారు. పిల్లలు వింటున్నారు, సైన్స్ చంద్రుని వరకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తుంటారు. लेकिन वो लोग तो सिर्फ चांद तक जाने की कोशिश करते, कितना खर्चा करते, बहुत डर रहता है ऊपर जाने में. వాళ్ళైతే చంద్రుని వరకు వెళ్ళేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎంత ఖర్చు చేస్తుంటారు, చాలా భయాన్ని తీసుకొని పైన వెళ్తారు. तुम तो अपने ऊपर विचार करो, तुम कहाँ के रहने वाले हो. वो तो चंद्रमा की तरफ जाते हैं, तुम तो सूर्य चांद से भी पार जाते हो एकदम मूल वतन में. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీరు ఎక్కడ వరకు వెళ్తారు. వాళ్ళైతే చంద్రమన వైపు వెళ్తారు, మీరైతే సూర్యుడు చంద్రుని ఇంకా కూడా అతీతంగా ఏకదం మూలవతనాన్ని చేరుకుంటారు. वो लोग तो ऊपर जाते तो उसको बहुत पैसे मिलते, ऊपर में चक्कर लगाकर आते तो उनको लाखों सौगात मिलती है. వాళ్ళు పైనప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దొరుకుతుంది, పైన వెళ్ళి మళ్ళా వాపస్ వచ్చినప్పుడు ఎన్నో లక్షలు గిఫ్ట్ దొరుకుతుంటుంది. शरीर रिस्क उठाकर जाते हैं, वो है साइंस घमंड. దేహం ఒక రిస్క్ తీసుకుని వాళ్ళు వెళ్తారు, దానికంటారు సైన్స్ ఒక గమండము. तुम्हारे पास है साइलेंस का घमंड, तुम जानते हो हम आत्मा अपने शांतिधाम घमंड में ब्रह्मांड में जाते हैं, आत्मा ही सब कुछ करते हैं. మీకు తెలుసు సైన్స్ ఒక గమండం అంటే ఏంటి, మీదైతే సైలెన్స్ ఒక గమండం కదా. మీకు తెలుసు మనము ఆత్మలు శాంతిధామం బ్రహ్మాండానికి చేరుకుంటాం, ఆత్మని అన్ని చేస్తూ ఉంటుంది. उनकी भी आत्मा शरीर के साथ ऊपर में जाती, बड़ा खौफनाक है, डरते भी हैं, ऊपर में गिरे तो जान खत्म हो जाएंगी. వాళ్ళకి కూడా ఆత్మ దేహం ద్వారా పైకి వెళ్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది, భయం ఉంటుంది.
పైన వెళ్ళి పడితే ప్రాణము సమాప్తి అయిపోతుంది. ये सब जिस्मानी हुनर है, तुमको बाप रूहानी हुनर सिखाते, इस हुनर सीखने से तुमको कितनी बड़ी प्राइज मिलती है. వాడిది దైహిక కళ, ఇక్కడ బాబా ఆత్మిక కళ నేర్పిస్తున్నారు. ఈ కళ నేర్చుకొని మీరు ఎంత పెద్ద ప్రైజు తీసుకుంటారు. 21 जन्मों की प्राइज मिलते नंबरवार पुरुषार्थ अनुसार. आजकल गवर्नमेंट लॉटरी भी निकालती है ना. 21 జన్మానికి ప్రైజ్ దొరుకుతుంది నంబర్వార్ పురుషార్థ అనుసారం. ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా లాటరీని తీస్తుంటుంది కదా. ये बात तुमको प्राइज देते और क्या सिखाते, तुमको बिल्कुल ऊपर ले जाते जहां तुम्हारा घर है. ఇక్కడ మీకు బాబా ప్రైజ్ ఇస్తున్నారు, మరియు ఇంకేం నేర్పిస్తారు? బిల్కుల్ ఊపర్ వెళ్ళేదాన్ని, ఎక్కడ మన ఇల్లుంది. अभी तुमको याद आता है ना कि हमारा घर कहाँ है और राजधानी जो गवाया वो कहाँ है. ఇప్పుడు మీకు గుర్తుకొస్తుండొచ్చు, మన ఇల్లు ఎక్కడుంది, మన రాజధానిని ఏది మనం పోగొట్టుకున్నామో అది ఎక్కడుంది. रावण ने छीन लिया, अब फिर से हम अपने असली घर भी जाते और राजाई पाते. मुक्तिधाम हमारा घर है, ये किसी को पता नहीं. రావణుడు లాక్కున్నారు, ఇప్పుడు మళ్ళా మనము మన వాస్తవిక ఇంటికి వెళ్తున్నాం మరియు రాజధానిని తీసుకుంటాం. ముక్తిధామము మన ఇల్లు, దీని గురించి ఎవరికీ తెలియదు. बच्चों को सिखाने के लिए देखो बाबा कहाँ से आते, कितना दूर से आते. आत्मा भी रॉकेट है. ఇప్పుడు మీ పిల్లలకి నేర్పించేదానికి బాబా రాజ్యం కూడా తెచ్చినారు. ముక్తిధామము మన ఇల్లు ఎవరికి తెలియదు కదా. आज तुम बच्चों को सिखलाने के लिए देखो बाबा कहाँ से आता, कितना दूर से आत्मा रॉकेट है. ఇప్పుడు మీ పిల్లలకి నేర్పించేదాన్ని చూడండి, బాబా ఎంత దూరం ఇంకా వస్తారు. ఆత్మ రాకెట్ కదా. ये कोशिश करते ऊपर जाकर देखे चंद्रमा में क्या है, रॉकेट में क्या है. तुम बच्चे जानते हो ये तो इस मांडवी की बत्तियां है. వాళ్ళు ప్రయత్నిస్తుంటారు పైన వెళ్ళి చంద్రునిలా ఏముంది, నక్షత్రాల ఏముంది చూస్తాము అని. పిల్లలకు తెలుసు ఈ ఒక్క ఇదన్నీ కూడా భూమికి దీపాలైంది. जैसे मांडवे में बत्तियां लगाते, म्यूजियम में भी तुम बत्तियों की लड़ियां लगाते हो, वो फिर बेहद की दुनिया है. ఎలాగా ఈ భూమికి దీపాలు పెట్టినట్లు, ఎలా మీరు మ్యూజియంలా కూడా లైట్లో వేస్తుంటారు కదా, మళ్ళా ఇది అనంతమైన విషయాలేంది. इसमें ये सूर्य चांद सितारे रोशनी देने वाले हैं. मनुष्य समझते सूर्य चांद ये देवता है, परंतु ये देवता तो है ही नहीं. దీంట్లో ఇది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వెలుగు ఇస్తూ ఉంటుంది. మనుషులు అనుకుంటారు సూర్య చంద్రులు దేవతలు ఉంటారు, అయితే అది దేవతలు కాదు. अभी तुम समझते हो बाबा कैसे आकर हमको मनुष्य से देवता बनाते. ये ज्ञान सूर्य, ज्ञान चंद्रमा, ज्ञान लकी सितारे हैं. ఇప్పుడు మీకు అర్థమైంది బాబా ఎలాగా వచ్చి మనల్ని మనుష్యుల్ని ఇంకా దేవతలుగా చేస్తారు. వీళ్ళు జ్ఞాన సూర్యులు, జ్ఞాన చంద్రములు మరియు జ్ఞాన నక్షత్రాలు. ज्ञान से ही तुम बच्चों की सद्गति हो रही है, तुम कितना दूर जाते हो. జ్ఞానం నుండి మీకు సద్గతి లభిస్తూ ఉంది, మీరెంత దూరంగా వెళ్తారు. बाबा ने ही घर जाने का रास्ता बताया. सिवाय बाबा के कोई भी वापस अपने घर जा नहीं सकते. బాబానే ఇంటికి వెళ్ళే దారి చూపించినారు. బాబా తప్ప వాపసు వెళ్ళేదానికి ఎవరు दारी చూపించలేరు. बाप जब आकर शिक्षा देते तब तुम जाते हो, ये भी समझते हो हम आत्मा पवित्र बनेंगे तभी तो अपने घर जा सकेंगे.
బాబా ఎప్పుడు వచ్చి శిక్షణాన్ని ఇస్తారో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది కూడా తెలుసు, ఆత్మ పవిత్రంగా అయినప్పుడు మనము మన ఇంటికి చేరుకుంటాము. फिर ये तो योग बल से या तो सजा के बल से पावन बनना है. बाबा तो समझाते रहते, जितना बाबा को याद करेंगे उतना तुम पावन बनेंगे. యోగ బలం ద్వారా లేదు అంటే శిక్షల ద్వారా పావనం కావాలి. బాబా చెప్తున్నారు, ఎంత బాబాని స్మృతి చేస్తారో అంత పావనంగా అవుతారు. याद नहीं करेंगे तो पतित ही रह जाएंगे, फिर बहुत सजा खानी पड़े और पद भी भ्रष्ट हो जाएगा. స్మృతి చేయలేదు అంటే పతితులుగానే ఉండిపోతాం, ఎక్కువ శిక్ష తీసుకోవాల్సి పడుతుంది, మళ్ళా పదభ్రష్టలైతాము. बाप खुद बैठ तुमको समझाते, तुम ऐसे ऐसे घर जा सकते हो, ब्रह्मांड क्या है, सूक्ष्म वतन क्या है, कुछ भी पता नहीं. బాబాని కూర్చొని అన్నీ చెప్తున్నారు, ఇలాగా మీరు ఇంటికి వెళ్ళచ్చు. బ్రహ్మాండం అంటే ఏంటి, సూక్ష్మవతనం అంటే ఏంటి ఎవరికి తెలియదు కదా. स्टूडेंट पहले थोड़े ही कुछ जानते हैं, जब पढ़ना शुरू करते हैं तो फिर नॉलेज मिलती है. ముందు స్టూడెంట్కి ఏమన్నా తెలిసి ఉంటుందా, ఎప్పుడు చదువుకునే దానికి ఆరంభిస్తామో అప్పుడే జ్ఞానం దొరుకుతుంది. नॉलेज में कोई छोटी कोई बड़ी होती, ICS का इम्तिहान दिया तो फिर कहेंगे नॉलेजफुल. చదువు కూడా కొన్ని చిన్నగా ఉంటే కొన్ని పెద్దగా ఉంటాయి. ICS ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అంటుంటారు వీళ్ళు చాలా జ్ఞానవంతులు. इससे ऊंचा नॉलेज कुछ होती नहीं, अब तुम भी कितनी ऊंची ज्ञान सीखते हो. దేని నుండి ఉన్నతమైన జ్ఞానము మరి ఏది ఉండదు. ఇప్పుడు మీరు ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. बाप तुमको पवित्र बनने की युक्ति बताते, बच्चों मामी कम याद करो, तुम पतित से पावन बनेंगे. బాబా మీకు పవిత్రంగా అయ్యే యుక్తి నేర్పిస్తున్నారు. పిల్లలారా, నన్ను ఒక్కరిని స్మృతి చేయండి, అప్పుడు మీరు పతితం నుండి పావనంగా అవుతారు. असल में तुम आत्माएं पावन थी, ऊपर अपने घर में रहने वाली थी. जब ये सत्युग में जीवन मुक्त होते हो, बाकी सब मुक्ति में रहते हैं. వాస్తవికంగా ఆత్మలంతా పావనంగానే ఉండేది మన ఇంటిలా ఉన్నప్పుడు. ఎప్పుడు మనం సత్యుగంలో జీవన్ ముక్తిలో ఉంటామో అప్పుడు బాకీ అందరూ కూడా ముక్తిలోనే ఉంటారు. मुक्ति और जीवन मुक्ति दोनों को हम शिवालय कह सकते हैं. मुक्ति में शिव बाबा ही रहते, हम बच्चे आत्माएं भी रहते. ముక్తి ధామము మరి జీవన్ ముక్తి ధామము రెండిటికి మనం శివాలయం అని చెప్పచ్చు. ముక్తిలో శివ బాబా ఉంటారు, మనము ఆత్మలు కూడా ఉంటాం కదా. ये है रूहानी IS नॉलेज, वो कहते हम याद के ऊपर जाकर रहेंगे. కితని మాతా మారితే బహుత్ దూరీ రక్తే. వాళ్ళు అంటుంటారు మేము చంద్రనం పైన ఉంటాము, ఎంత తల చెక్క కొట్టుకుంటారు, తన శక్తిని చూపించుకుంటారు. इतने मल्टी मिलियन माइल्स ऊपर जाते, लेकिन उनकी आशा पूरी नहीं होती और तुम्हारी आशा पूरी हो जाती. उसका है झूठा जिस्मानी घमंड, तुम्हारा है रूहानी घमंड. ఇన్ని మల్టీ మిలియన్ కిలోమీటర్స్ అంతా పైన వెళ్తాము, అయితే వాళ్ళ యొక్క కోరికలు పూర్తి కాదు, మీ కోరికలు పూర్తి. వాళ్ళది దైహిక గమండం అయితే మీది ఆత్మిక గమండము. वो माया की बहुत दूरी कितना दिखाते, मनुष्य कितनी तालियां बजाते, बधाइयां देते, मिलता भी बहुत है ना, करके 5-10 करोड़ मिलेंगे. మాయా ఒక శక్తిని ఎంత చూపించుకుంటుంటారు. మనుషులు చపాట్లు కొడుతుంటారు, శుభాకాంక్షలు ఇస్తుంటారు, చాలా దొరుకుతుంది. ఎక్కువ అంటే 5-10 కోట్లు దొరకవచ్చు. तो बच्चों को ये ज्ञान है कि उनको ये जो पैसे मिलते सब खत्म हो जाएंगे, बाकी थोड़ा दिन ही समझो.
ఇప్పుడు మీ పిల్లలకి జ్ఞానం ఉంది, వాళ్ళకి ఏమి డబ్బులు దొరుకుతా ఉందో అదంతా సమాప్తి అవుతుంది. బాకీ కొద్ది రోజులు అనుకోండి. आज क्या है कल क्या है होगा, अब तुम नरकवासी हो कल स्वर्गवासी होंगे. ఈ రోజు ఏంటి రేపేంటి, ఈరోజు మీరు నరకవాసిగా ఉన్నారు, రేపు స్వర్గవాసిగా కావచ్చు. टाइम कोई जास्ती नहीं लगता, तो उनकी है जिस्मानी ताकत, तुम्हारी है रूहानी ताकत, जो सिर्फ तुम ही जानते हो. టైం అయితే జాస్తి పడదు, వాళ్ళది దైహిక శక్తి అయితే మీది ఆత్మిక శక్తి, ఇది కూడా మీకే తెలుసు. वह जिस्मानी ताकत से कहाँ तक जाएंगे, चांद सितारा तक पहुंचेंगे और लड़ाई शुरू हो जाएंगी, फिर वो सब खत्म हो जाएंगे. వాళ్ళు దైహిక తాకత్ ద్వారా ఎక్కడి వరకు చేరుకుంటారు, చంద్రుడు నక్షత్రాల వరకు చేరుకుంటారు. తర్వాత యుద్ధం ఆరంభం అయిపోతుంది, అన్నీ సమాప్తి అవుతుంది. उनका हुनर यहाँ तक ही खत्म हो जाएगा, वो है जिस्मानी हाईएस्ट हुनर, तुम्हारा है रूहानी हाईएस्ट हुनर. तुम शांति धाम में जाते हो, उसका नाम ही स्वीट होम है. వాళ్ళొక కళ ఎక్కడి వరకు చేరుకుంటుంది, దైహిక హైయెస్ట్ అయిన కళ, మీది ఆత్మిక హైయెస్ట్ అయిన కళ. మీరు శాంతిధామానికి చేరుకుంటారు, దానికి మధురమైన ఇల్లు ఉంటుంటాము. वो लोग कितने ऊपर जाते और तुम अपना हिसाब करो, तुम कितने మైల్స్ ऊपर में जाते हो, तुम कौन आत्माएं. వాళ్ళు ఎంత పైన చేరుకుంటారు, మరియు మీరు మీ ఒక లెక్క తీయండి, మీరు ఎన్ని కిలోమీటర్ల పైన వెళ్తారు, మీరు ఎవరు ఆత్మలు. बाबा कहते मैं कितने ऊपर मूल में जाता हूँ, गिनती कर सकते हैं कितने माइल्स है. उनके पास तो गिनती है, बताते हैं इतने माइल ऊपर में गए, फिर लौट कर आते, बड़ी खबरदारी रखते, ऐसे ऊपर रहते ये करेंगे, बहुत आवाज़ होता, तुम्हारा क्या आवाज़ होता. బాబా అడుగుతున్నారు, నేను ఎన్ని కిలోమీటర్ పైన ఉంటాను, లెక్క పెట్టగలరా. వాళ్ళైతే లెక్క పెడతారు, మేము ఇన్ని కిలోమీటర్ వెళ్ళినాము, వాపస్ వచ్చినాము, చాలా జాగృతంగా ఉంటారు. పైన వెళ్ళేసి ఇది చేస్తాము అది చేస్తాము అని చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు. మీరెంత శబ్దం చేస్తారు. तुम कहाँ जाते हो, फिर कैसे आते हो, कोई किसी को पता नहीं, तुमको क्या प्राइज मिलती ये भी तुम जानो, వండర్ఫుల్ है ना. మీరు ఎక్కడ వెళ్తారు, ఎలా వస్తారు, ఎవరికి తెలియదు, మీకేం ప్రైజ్ దొరుకుతుంది, చాలా వండర్ఫుల్ కదా. बाबा की कमाल है, किसको पता नहीं, तुम तो कहेंगे ये नया बात थोड़े ही है, हर 5000 वर्ष बाद वो अपनी ये प्रैक्टिस करते रहेंगे. మీరు అంటుంటారు ఇదేం కొత్త విషయం కాదు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మేము మీ ప్రాక్టీసు చేస్తూ ఉంటాము. तुम इस सृष्टि रूपी ड्रामा के आदि मध्य अंत ड्यूरेशन आदि को अच्छी रीति जानते, तो तुमको अंदर फुरना होना चाहिए. बाबा हमको क्या सिखाते हैं. మీరు ఈ సృష్టి అనే డ్రామా ఆది మధ్య అంత్యము సమయాన్ని మంచిగా తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, పిల్లలారా మీకు చింత ఉండాలి, బాబా మనల్ని ఎలా చేస్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు. बहुत ऊंच पुरुषार्थ करते फिर भी करेंगे ये सब बातें और कोई नहीं जानते. చాలా ఉన్నతమైన పురుషార్థం చేస్తున్నారు, మళ్ళా చేస్తారు, ఈ అన్ని విషయాలు ఎవరికి తెలీదు. बाप गुप्त है, तुमको कितना रोज समझाते, तुमको कितनी नॉलेज देते, उन लोगों का जाना है हद का, तुम बेहद में जाते हो. బాబా గుప్తులు ప్రతిరోజు ఎంత చెప్తుంటారు, ఎంత జ్ఞానం ఇస్తుంటారు, వాళ్ళది హద్దు వరకే, మీరు అనంతంగా వెళ్తారు కదా.
वो चंद्रमा तक जाते, अब वो तो बड़ी बड़ी बत्तियां है और तो कुछ है ही नहीं। उनको धरती बहुत छोटी देखने में आती है। అక్కడ చంద్రమ వరకు వెళ్తారు, పెద్ద పెద్ద దీపాలు ఉంటుంది, ఇంకేం ఉండదు. దానికి చాలా ఉత్తమం అనుకుంటారు. అక్కడిని ఇంకా భూమి చాలా చిన్నగా కనిపిస్తుంటుంది. उनके जिस्मानी नॉलेज तुम्हारी नॉलेज में कितना फर्क है, तुम्हारी आत्मा कितनी छोटी है परंतु रॉकेट बड़ा तीखी है. వాళ్ళది దైహిక జ్ఞానం, మీ యొక్క జ్ఞానంలో ఎంత వ్యత్యాసం ఉంది కదా. ఆత్మ ఎంత చిన్నగా ఉంటుంది, అయితే రాకెట్ ఎంత తీక్ష్ణంగా ఉంటుంది. आत्मा ये ऊपर में रहते फिर आते हैं पाठ बजाने, वो भी सुप्रीम आत्मा, परंतु उनकी पूजा कैसे हो, भक्ति भी जरूर होनी ही है. ఆత్మ పైన ఉంటుంది, మళ్ళా వస్తుంది పాత్రాన్ని అభినయించి. వాళ్ళు కూడా పరమాత్మలే. వాళ్ళ పూజ ఎలా జరుగుతుంది, భక్తి కూడా ఖచ్చితంగా జరగాల్సిందే. बाबा ने समझाया, आधा कल्प ज्ञान दिन, आधा कल्प भक्ति रात. अभी संगम पर तुम ज्ञान लेते हो. బాబా చెప్పినారు, అర్ధకల్పము జ్ఞాన దినమైతే అర్ధకల్పము భక్తి రాత్రి. ఇప్పుడు సంగమంలో మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. सतयुग में तो ज्ञान होता नहीं, इसलिए इसको पुरुषोत्तम संगम युग कहा जाता. सबको पुरुषोत्तम बनाते हैं. तुम्हारी आत्मा कितना दूर दूर जाती, तुमको खुशी है ना. సత్యుగంలో జ్ఞానం ఉండదు, అందుకే దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అంటాం. అన్నిటికీ పురుషోత్తములయ్యే సమయం. మీ ఆత్మ ఎంత దూరం దూరంగా పోతుంది, మీకైతే ఖుషి ఉంది కదా. वो हुनर दिखाते हैं तो बहुत पैसे मिलते, बल कितना भी मिले, परंतु तुम समझते हो वो कुछ भी साथ चलना नहीं है. వాళ్ళు కళ నేర్పిస్తారు, అప్పుడు డబ్బులు దొరుకుతుంది. భలే ఎంతే దొరికితే కూడా అనుకుంటారు ఇదైతే తోడు వెళ్ళదు కదా. अभी मरे के मरे सब खत्म हो जाने वाला है. अभी तुमको कितना वैल्यूबल रत्न मिलती, इसकी वैल्यू कोई गिनती नहीं कर सकते हैं. ఇప్పుడు చనిపోయినామంటే చనిపోయినాం, అన్నీ సమాప్తి అవుతుంది. మీకైతే ఎంత వాల్యుబుల్ రత్నాలు దొరుకుతుంది, దీని ఒక విలువ లెక్క పెట్టలేము కదా. लाख लाख रुपया एक एक वर्षन्स का है. कितने समय से तुम सुनते ही आते हो. गीता में कितनी वैल्यूबल नॉलेज है. లక్ష లక్ష రూపాయలంతా ఒక్కొక్క వర్షన్స్ అయింది. ఎంత సమయం ఇంకా మీరు వింటూ వస్తున్నారు. గీతల ఎంత वैल्यूबल అయిన నాలెడ్జ్ ఉంది. ये एक ही गीता है जिसको मोस्ट वैल्यूबल कहेंगे. सर्वशास्त्रमयी शिरोमणि శ్రీమద్ భగవద్గీత है. ఇది ఒకే ఒక గీత, చాలా విలువైంది. సర్వశాస్త్రాలకి శిరోమణి శ్రీమద్ భగవద్గీత. वो लोग बल पढ़ते रहते परंतु अर्थ थोड़े ही समझते. गीता पढ़ने से क्या होगा. अब बाबा कहते मुझे याद करो तो तुम पावन बन जाएंगे. వాళ్ళైతే చదువుతుంటారు, వాళ్ళకి ఏమి అర్థం తెలుసు. గీత చదివి ఏం చేస్తారు. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయండి, మీరు పావనంగా అవుతారు. बल ये गीता पढ़ते परंतु एक का भी बाबा से योग नहीं. बाबा को ही सर्वव्यापी कह देते, पावन भी बन नहीं सकते. భలే గీత చదువుతుండొచ్చు, అయితే ఒక్కరు కూడా బాబాతో యోగాన్ని పెట్టుకోరు. బాబాని సర్వవ్యాపి అంటుంటారు, పావనమైతే కాలేరు కదా. अब ये लक्ष्मी नारायण के चित्र तुम्हारे सामने है. इसको देवता कहा जाता क्योंकि दैवी गुण है. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ చిత్రము ముందుంది, వీళ్ళకి దేవతలు అంటాము, ఎందుకంటే दैवी गुणधारी कदा. तुम आत्माओं को पवित्र बन, सबको अपने घर जाना है. नई दुनिया में तो इतने मनुष्य होते ही नहीं.
మీరందరూ ఆత్మలు పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. కొత్త ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉండరు. बाकी सब आत्माओं को जाना पड़ेगा अपने घर. तुमको बाबा भी वंडरफुल ज्ञान देते जिससे तुम मनुष्य से देवता बहुत ऊंच बनते हो. బాకీ అన్ని ఆత్మలు వెళ్తారు వాళ్ళ ఇంటికి. మీరు బాబా నుండి వండర్ఫుల్ జ్ఞానం తీసుకుంటారు. దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా ఉన్నతంగా వెళ్తారు. तो ऐसे पढ़ाई पर अटेंशन भी इतना चाहिए, ये भी समझते जैसा जिसने कल्प पहले अटेंशन दिया ऐसे देते रहेंगे. मालूम पड़ता रहता है. ఇటువంటి చదువు పైన అటెన్షన్ మనం అంతే పెట్టాలి కదా. ఇది కూడా మీకు తెలుసు, ఇలాగ కల్పం వెనక అటెన్షన్ ఇచ్చినామో అలాగే ఇస్తుంటాం, తెలిసిపోతుంటుంది కదా. बाप सर्विस का समाचार सुनकर खुश भी होते. बाबा को कभी चिट्ठी नहीं लिखते तो समझते उसका बुद्धियों कहाँ टिक्कर बित्तर तरफ लग गया है. బాబా సేవా సమాచారాన్ని విని ఖుషి అవుతారు. ఎప్పుడన్నా మనం పత్రం రాయలేదంటే బాబా అనుకుంటుంటారు వీళ్ళ బుద్ధియోగము రాయిల రప్పల వెలుగా ఉండొచ్చు. दे अभिमान आया हुआ है, बाबा को भूल गए. नहीं तो विचार करो, लव मैसेज होती है तो उसका कितना आपस में प्यार रहता. దేహాభిమానం వచ్చింది అందుకే తండ్రిని మర్చిపోయినారు. లేదు అంటే ఆలోచించండి, లవ్ మెసేజ్ వచ్చినప్పుడు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది కదా. हाँ कोई के ख्याल बदल जाते तो फिर स्त्री को भी मार डालते. ये तुम्हारी उनके साथ लव मैसेज है. हाँ చెడు ఆలోచనలు వచ్చినప్పుడు స్త్రీని కూడా చంపేస్తుంటారు. ఇక్కడ మీతో బాబాకి మీతో ప్రేమ ఉంది కదా, అంటే ఇది లవ్ మెసేజ్ అయింది. बाबा आकर तुमको अपना परिचय देते, तुम आपे ही परिचय नहीं पाते हो. बाबा को आना पड़ता है. బాబా వచ్చి మీకి తను పరిచయాన్ని ఇస్తారు. మీకి తనకి తానే పరిచయం దొరకదు, బాబా రావాల్సి పడుతుంది. बाबा आएगा तब जबकि दुनिया पुरानी होंगी. पुरानी को नया बनाने का जरूर संगम पर ही आएगा ना. బాబా వస్తారు ఎప్పుడు ప్రపంచం పాతదైతుంది. పాతదాన్ని ఇంకా కొత్తగా చేసేదానికి సంగమ యుగంలోనే రావాలి కదా. बाप की ड्यूटी है नई दुनिया स्थापन करने की. तुमको स्वर्ग का मालिक बना देते. तो ऐसे बाबा के साथ कितना लव होना चाहिए. फिर क्यों कहते बाबा, हम भूल जाते कितना ऊंच बाप है. బాబా మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా చేస్తారు. బాబాతో ఎంత ప్రేమ ఉండాలి కదా. మళ్ళీ ఎందుకు ఇలాగంటారు, బాబా మర్చిపోయినాము. ఎంత ఉన్నతానికి కూడా ఉన్నతమైన తండ్రి కూడా. इसने ऊंच कोई होता नहीं. मनुष्य मुक्ति के लिए कितना माता मारते उपाय करते हैं, कितनी झूठ तगी चलती है. దేనికిన ఉన్నతమైంది ఏదీ లేదు. మనుషులు ముక్తి కొరకు ఎంత తల కట్టుకుంటారో, ఉపాయం చేస్తారు, ఎంత అబద్ధము మోసము నడుస్తూ ఉంటుంది. महर्षि आदि का कितना नाम है. गवर्नमेंट 10-20 एकड़ जमीन दे देती. ऐसे नहीं, गवर्नमेंट कोई रिलीजन है, उसमें कोई मिनिस्टर रिलीजन है, कोई अनरिलीजन है, कोई धर्म को नहीं मानते हैं. ఎంత అబద్ధము మోసము నడుస్తూ ఉంటుంది. మహర్షిలు అని పేరు ఇచ్చిస్తారు. గవర్నమెంట్ 10-20 ఎకర్ జమీన్ని ఇస్తుంది అంటే అలా కాదు, గవర్నమెంట్ రిలీజియన్ అని. దాంట్లో కూడా కొంతమంది మినిస్టరు రిలీజియన్గా ఉంటే కొంతమంది అన్రిలీజియన్గా ఉంటారు. కొందరు ధర్మాన్ని ఒప్పుకోరు. कहा जाता रिलीजियस इज माइट, क्रिश्चियंस में माइट थी.
सारे भारत को हक करके गए। अभी भारत में कोई माइट नहीं है, कितना झगड़ा मारा मारी लगी पड़ी है అంటుంటారు. ధర్మంలో శక్తి ఉంది. క్రిస్టియన్స్లో కూడా ఎంత శక్తి ఉండేది కదా. మొత్తం భారతాన్ని తన కబ్జాలా చేసుకున్నారు. ఇప్పుడు భారతంలో శక్తి లేదు, ఎంత కలహాలు గొడవలు జరుగుతూ ఉంటాయి కదా. वही भारत क्या था, बाबा कैसे कहाँ आते किसको पता नहीं, तुम जानते हो मगर देश में आते जहाँ मगरमच्छ होते हैं. మన భారతం ఎలా ఉండేది, బాబా ఎలాగా ఎప్పుడు వస్తారు ఎవరికి తెలీదు. మీకు తెలుసు, మగధ దేశంలో వస్తారు. ఎక్కడ మొసళ్ళలు మండరు గబ్బులు ఉంటాయి. మనుష్య ऐसे है जो कुछ कहा जाए सबसे जास्ती वैष्णव भारत तक. ये वैष्णव राज्य है. कहाँ ये महान पवित्र आत्माएं, कहाँ आजकल देखो क्या क्या हक करते हैं. మనుషులు కూడా జంతువుల్లాగా ఉన్నారు కదా. అందరికీనా ఎక్కువ వైష్ణవులు భారతంలోనే ఉండేవారు. వైష్ణవ రాజ్యం ఉండేది కదా. ఎక్కడ ఆ మహాన్ పవిత్ర దేవతలు, ఎక్కడ ఈరోజు చూడండి అన్నీ కూడా తనదానిగా చేసుకుని తింటుంటారు. आदम कौरवे बन जाते, भारत की क्या हालत हो गई, अभी तुमको सारा राह समझा रहे हैं. ఎంత వికారిగా తయారైతుంటారు. భారతం ఒక పరిస్థితి ఎంత దిగిజారింది, మొత్తం రహస్యము చెప్తున్నారు. ऊपर से लेकर नीचे तक पूरा ज्ञान देते, पहले पहले तुम ही इस पृथ्वी पर होते हो, फिर मनुष्य वृद्धि को पाते हैं. పైన నుండి కింద వరకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తున్నారు. మొట్టమొదలు మీరే ఈ భూమి పైన ఉంటారు, తర్వాత మనుషులు వృద్ధి అవుతూ వెళ్తారు. అవి थोड़े समय में हाहाकार होगा, फिर जय जयकार हाय हाय करेंगे. స్వరం में देखो कितना सुख है. ఇప్పుడు కొద్ది సమయంలో ఆహాకారం అవుతుంది, హాయ్ హాయ్ అంటుంటారు. స్వర్గంలో చూడండి ఎంత సుఖం ఉంది కదా. ये एम ऑब्जेक्ट की निशानी देखो, ये सब तुम बच्चों को धारण भी करने कितनी बड़ी पढ़ाई है. బాబా కితనా క్లియర్ సమझाते. లక్ష్యం ఒక గుర్తులు చూడండి, ఇదన్నీ కూడా మీరు ధారణ చేయాలి. ఎంత ఉన్నతమైన జ్ఞానం, బాబా ఎంత స్పష్టీకరణ ఇస్తారు. माला का राज भी समझाया, ऊपर में फूल शिव बाबा, फिर मेरो प्रवृत्ति मार्ग है. निवृत्ति मार्ग वालों को तो माला फेरना हुआ नहीं, हुक्म नहीं है. మాల ఒక రహస్యం కూడా చెప్తున్నారు. పైన పుష్పము శివబాబా ఒక గురుతు, తర్వాత 2 పూసలు ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం వాళ్ళు మాల జపించే అధికారమే లేదు. ये है ही देवताओं के माला, उन्होंने कैसे राज्य लिया, तुम्हारे में भी नंबर 1. कोई कोई है जो बेधड़क हो, किसको समझाते हैं. आओ तो हम आपको ऐसी बात समझाए जो और कोई बता नहीं सकते. ఇవన్నీ కూడా దేవతలుగా మాల. వీళ్ళు ఎలా రాజ్యం చేస్తున్నారు, మీల కూడా నంబర్ 1 ఉన్నారు కదా. కొంతమంది నిర్భయంగా అన్నీ చెప్తుంటారు. రాండి, మేము మీకు ఈ విషయాలు చెప్తాము, మీరే ఎవరు కూడా దీన్ని చెప్పలేరు. सिवाय शिव बाबा के कोई जानते नहीं, उनको ये राज्य किसने सिखाया, बहुत रसीला बैठ समझाना चाहिए. శివ బాబా తప్ప ఇంకా ఎవరికి తెలీదు. రాండి, మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తాం. చాలా రసభరితంగా కూర్చొని చెప్తూ ఉండాలి. ये 84 जन्म कैसे लेते, देवताए क्षत्रिय वैश्य शूद्र, बाप कितना सहज ज्ञान देते और पवित्र बनना, तभी तो ऊंच पद पाएंगे. 84 జన్మాలు ఎలా తీసుకుంటాము? దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బాబా ఎంత సహజమైన జ్ఞానాన్ని చెప్తున్నారు మరియు పవిత్రంగా కావాలి, అప్పటి ఉన్నతమైన పదవి తీసుకుంటాము.
सारे विश्व पर शांति स्थापन करने वाले तुम हो। बाप तुमको राज्य भाग्य देते दाता है ना, वो कुछ लेता नहीं। तुम्हारी पढ़ाई की ये है प्राइस। మొత్తం విశ్వం పైన శాంతి స్థాపన చేసేది మీదే అయింది. బాబా మీకు రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. దాత కదా, ఏం తీసుకోరు. ఈ చదువుకి ఇదే ప్రైస్ అయింది. ऐसे प्राइस तो और कोई दे ना सके, तो ऐसे बाबा को प्यार से क्यों नहीं याद करते? लौकिक बाप को तो सारा जन्म याद करते हो. ఇటువంటి ప్రైజ్ ఇంకా ఎవరూ ఇయ్యలేరు. ఇటువంటి తండ్రిని ప్రేమ ఎందుకు చేయరు, గుర్తు ఎందుకు చేసుకోరు? లౌకిక తండ్రినైతే మొత్తం జన్మమంతా గుర్తు చేసుకుంటుంటారు. पारलौकिक को क्यों नहीं याद करते हो? बाबा ने बताया ये युद्ध का मैदान है, टाइम लगता है पावन बनने में. పారలౌకికల్ని ఎందుకు గుర్తు చేసుకోరు? బాబా చెప్తున్నారు ఇది యుద్ధ మైదానం, టైం పడుతుంది పావనంగా అయ్యేదానికి. इतना ही समय लगता जब तक लड़ाई पूरा हो, ऐसे नहीं जो शुरू में आए वो पूरे बनेंगे. ఎంత టైం పడుతుందంటే ఎక్కడి వరకు యుద్ధం పూర్తి కాదు అక్కడి వరకు. అలా కాదు, ఆరంభంలో వచ్చేవాళ్ళు సంపూర్ణ పావనంగా అయిపోతారు. बाबा कहते माया की लड़ाई बड़ी जोर से चलती, अच्छे अच्छे को भी माया जीत लेती, इतनी तो बलवान है. బాబా అంటుంటారు మాయ యుద్ధం చాలా తీక్షణంగా నడుస్తుంది. మంచి మంచి వాళ్ళు కూడా మాయా పైన విజయాన్ని పొందేస్తారు. ఇంత శక్తిశాలిగా ఉంది. जो गिरते हैं वह फिर मुरली भी कहाँ सुनते, सेंटर में तो आते ही नहीं, तो उसको कैसे पता पड़े? ఎవరు పడిపోతారు వాళ్ళు మురళి ఎక్కడ వింటారు, సెంటర్కి ఎక్కడ వస్తారు వాళ్ళకి తెలిసేదానికి. माया एकदम वर्तनाट पेनी बना देती, मुरली जब पड़े तब तो सुजाग हो. మాయ ఏకదం నయా పైసేలాగా చేస్తుంది. మురళి చదువునప్పుడే జాగృతంగా అవుతారు. गंदे काम में लग जाते, कोई सेंसिबल बच्चा हो जो उसको समझावे तुमने माया से कैसे हार खाई. చెడు పనులనే నిమగ్నంగా ఉంటారు. హుషారుగా ఉండే పిల్లలు వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పాలి మాయ ఎలాగ మిమ్మల్ని ఓడించేలాగా చేసింది. बाबा तुमको क्या सुनाते, तुम कहाँ जा रहे हो? देखते हैं इसको माया खा रही है, तो बचाने की कोशिश करनी चाहिए. బామ్మ మీకేం చెప్తున్నారు, మీరు ఎక్కడ వెళ్తున్నారు? చూస్తుంటారు కదా మాయ తింటుంది, అప్పుడు బచావ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. कहाँ माया सारा हक कर लेते, फिर से सुजाग हो जाए, नहीं तो ऊंच पद नहीं पाएंगे. सद्गुरु की निंदा कराते हैं. కొన్ని చోట్ల మాయ మింగేస్తూ ఉంటుంది, మళ్ళా జాగృతంగా చేస్తూ ఉంటారు. లేదు అంటే ఉన్నతమైన పదవి పొందలేరు కదా, సద్గురుని నిందిస్తారు. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారము. बाबा से साइलेंस का हुनर सीखकर इस हद की दुनिया से पार बेहद में जाना है. బాబా నుండి సైలెన్స్ ఒక కళ నేర్చుకొని ఈ హద్దు ప్రపంచం ఇంకా అనంతం వైపు వెళ్ళాలి. नशा रहे बाबा हमें कितना वंडरफुल ज्ञान देकर कितनी बड़ी प्राइज देते हैं. నశ ఉండాలి, బాబా మనకి ఎంత వండర్ఫుల్ అయిన జ్ఞానాన్ని ఇచ్చి ఎంత పెద్ద ప్రైజు ఇస్తారు. రెండోది बेधड़क होकर बहुत रसीले ढंग से सेवा करने.
మాయా की लड़ाई में बलवान बन जीत पानी. నిర్భయంతో చాలా రసభరితంగా సేవ చేయాలి. మాయా యుద్ధంలో బలశాలిగా ఉంటూ విజయాన్ని పొందాలి. మురళీ సున్కర్ సుజాగ్ रहना और सबको सुजाग करना. మురళీని వింటూ జాగృతంగా ఉండాలి మరియు ఇతరుల్ని కూడా జాగృతంగా చేయాలి. ఈరోజు వరదానం. परम पूज्य बन परमात्मा प्यार का अधिकार प्राप्त करने वाले संपूर्ण स्वच्छ आत्मा भव. పరమ పూజ్యులుగా ఉంటూ పరమాత్మ ప్రీతి ఒక అధికారాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సంపూర్ణ స్వచ్ఛ ఆత్మ భవ. सदा ये स्मृति जीवन में लाओ कि मैं परम पूज्य इस शरीर रूपी मंदिर में विराजमान हूँ. ऐसे पूज्य आत्मा ही सर्व की प्यारी है. ఎల్లప్పుడూ స్మృతి ఉంచుకోండి, ఈ జీవితంలో నేను పరమ పూజ్య ఆత్మను, ఈ దేహం అనే మందిరంలో ఉపస్థితులుగా ఉన్నాను. ఇటువంటి పూజ్య ఆత్మ సర్వలకి ప్రియలుగా ఉంటుంది. उनकी जड़ मूर्ति भी सबको प्यारी लगती. कोई आपस में बल झगड़ते हो लेकिन मूर्ति को प्यार करेंगे क्योंकि उनमें पवित्रता है. ఆ జడ మూర్తి పైన కూడా ఎంత ప్రేమ ఉంటుంది కదా. భలే మీరు కొట్లాడొచ్చు, అయితే ఆ మూర్తితో ప్రేమ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే పవిత్రత ఉంది కదా. तो अपने आप से पूछो, मन बुद्धि संपूर्ण स्वच्छ बनी है, जरा भी अस्वच्छता मिक्स तो नहीं है. మీతో మీరే అడగండి, మనసు బుద్ధి సంపూర్ణ స్వచ్ఛంగా ఉందా? కొద్దిగా కూడా అస్వచ్ఛత అనేది మిక్స్ లేదు తనే. जो ऐसे संपूर्ण स्वच्छ है वही परमात्मा प्यार के अधिकारी है. ఎవరు ఇలాగ సంపూర్ణ స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళే పరమాత్మ ప్రేమానికి అధికారిగా ఉంటారు. ఈరోజు స్లోగన్. ज्ञान के खजाने को स्वयं में धारण कर हर समय हर कर्म समझ से करने वाले ही ज्ञानी तो आत्मा है. ज्ञान के खजाने को स्वयं में धारण कर हर समय हर कर्म समझ से करने वाले ही ज्ञानी तो आत्मा है. జ్ఞానం యొక్క ఖజానాని స్వయంలో ధారణ చేస్తూ ప్రతి సమయం ప్రతి కర్మ తెలివి ద్వారా చేసే వాళ్ళే జ్ఞాని ఆత్మలు.